అందరికీ సమ్మర్ వచ్చేసింది కదా, ప్రతిరోజు పిల్లలు ఏదో ఒక స్పెషల్ చేయమని మమ్మీస్కి చాలా పెద్ద టాస్క్ అయిపోతుంది అనుకుంటా. అయితే ఇలా ఒక్కసారి ట్రై చేయండి, లూడీస్ చేయండి. అది కూడా వెజ్ లూడీస్ చాలా టేస్టీగా ఉన్నాయి. అది కూడా మైదాతోని కాదండి, ఇది వీట్ లూడీస్ అండి. ఇది గోధుమ లూడీస్ అనమాట. చాలా మంచి టేస్ట్ వచ్చింది. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు, బయట నుంచి తెచ్చుకొని తింటాం కదా అంత మంచి టేస్ట్ వస్తుంది. ఒక్కసారి నేను చేసినట్టు ఇలా ట్రై చేయండి, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. నేను లాస్ట్కి కొన్ని టిప్స్ చెప్తాను, అలా చేస్తే అచ్చం బయట నుంచి తెచ్చుకున్నంత టేస్ట్ వస్తుంది. నేనైతే ఇక్కడ ఈ కంపెనీ తీసుకున్నాను, మీరు ఏ కంపెనీ అయినా తీసుకున్నాను, అందుకే నేను ఏం చెప్పట్లేదు. మీకు నచ్చిన కంపెనీ మీరు తీసుకోండి. దీని ప్లేస్లో మీరు కావాలనుకుంటే మైదా పిండి కూడా వాడుకోవచ్చు, కానీ మైదా పిండి హెల్త్కి అంత మంచిది కదా చిన్నపిల్లలకి, అందుకే నేను వీటి వాడుతున్నాను. మీ ఆప్షన్, మీ ఇష్టం వచ్చింది తీసుకోండి. ఈ వీట్ లూడీస్ చాలా సైజ్ పెద్దగానే ఉంటాయి. మీకు సైజ్ పెద్దగా వద్దాం అనుకుంటే ఇలా చిన్నగా 2 పీసెస్ కూడా వేసుకోవచ్చు. దీనికి ఏమేం కావాలో చూద్దాం. నేను క్యారెట్ని, ఆలూని, ఆనియన్ని ఇలా కట్ చేశాను. ఇలా పొడి పొడిగా ఉంటేనే అచ్చం స్ట్రీట్ స్టైల్ వస్తుంది. కొంచెం పొడి పొడి ఉండేలాగా చూసుకోండి. కొన్ని ఆనియన్స్ నేను చిన్న చిన్న పీసెస్ కూడా కట్ చేశాను. నేను ఒక 6 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక 2 పెద్ద క్యారెట్స్, ఒక 1 ఆలు, ఒక 1 ఆనియన్ చిన్న కట్ చేసిన చిన్న ఆనియన్ ఒకటి, హాఫ్ లెమన్, ఒక 3 కళ్యామాకు రెమ్మలు. కావాలంటే ఇంకా మీ దగ్గర ఏమైనా క్యాప్సికమ్ అవి ఉంటే వాడుకోవచ్చు. ఒక బౌల్ తీసుకొని దాంట్లో తగినంత వాటర్ పోసుకొని నేను దీంట్లో ఒక 1 స్పూన్ అంత సాల్ట్ వేసుకుంటున్నా టేస్ట్ కోసం అని. ఒక 1 స్పూన్ అంత ఆయిల్ వేసుకుంటున్నాను, ఎందుకంటే మన లూడీస్ అతుక్కోకుండా ఉండడానికి. నేను వీటిని లూడీస్ అంతా వాటర్లో డిప్ చేసేస్తున్నాను, కానీ లూడీస్ మొత్తం డిప్ కాలేదు. చూడండి పక్కకి కొంచెం బయటికి కొన్ని వచ్చాయి కదా, అలానే ఉండదండి. ఒక 1-2 మినిట్స్ తర్వాత అది మొత్తం మంచిగా డిప్ అయిపోతుంది. నేను చూపెడతా మీకు వీడియోలో చూడండి, మొత్తం అంతా డిప్ అయిపోతుంది. మీ దగ్గర ఏదైనా పెద్ద బౌల్ ఉంటే ఆ పెద్ద బౌల్లో పెట్టుకోండి, ఇంకా మంచి అంతా డిప్ అయిపోతుంది. కాసేపు తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, చూడండి మొత్తం అంతా డిప్ అయిపోతుంది, మొత్తం అంతా వాటర్లోకి వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చేసింది, అంత వాటర్లో మిక్స్ అయిపోయింది. లేదా మీకు ఇంత పొడిగా వద్దు అని అనుకుంటే నేను చూపెడతా, దాన్ని ఆఫ్ చేసిన ఒక్క లూడీని మొత్తం 2 పీసెస్ లాగా చేశాను, అన్నిటిని కొన్నిటిని అలా కూడా చేసుకోవచ్చు. నేను మీకు చూపెడుతున్నా చూడండి, చిన్న చిన్న పీసెస్ లాగా కొన్నిటిని చేసి దీంట్లోకి వేస్తున్నా. మీరు కావాలంటే ఇలా కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా కన్నా లూడీస్ కొంచెం పొడిగా ఉంటేనే బాగుంటుంది. నాకు ఒక 7 to 8 మినిట్స్ పడుతుంది బాయిల్ కావడానికి. దీన్ని మనం పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 2-3 స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ కావాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను, జీలకర్ర వేయక కొంచెం కళ్యామాకు వేసుకుంటున్నాను. దాని తర్వాత పచ్చిమిర్చి వేసుకొని బాగా మిక్స్ చేసేసాను. దాని తర్వాత ఆనియన్ని చిన్న చిన్న కట్టేసిన ఆనియన్స్ని, పెద్ద కట్టేసిన ఆనియన్స్ని 2 మిక్స్ చేసేసి మొత్తం బాగా మంచి మిక్స్ చేసేద్దాం. కాసేపు తర్వాత క్యారెట్స్ వేసుకుంటున్నాను, క్యారెట్స్ కూడా వేసుకొని బాగా మంచి మిక్స్ కానిద్దాము. ఒక 1 to 2 మినిట్స్ అట్లా ఫ్రై అయినాక నేను దీంట్లోకి ఏమో ఆలు వేసుకుంటున్నాను. ఆలు వేసుకొని ఆలుని కూడా మనం మొత్తం మంచిగా బాగా మంచిగా మిక్స్ చేసేద్దాము. ఆలు కూడా కుక్ కానీ కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక 2 to 3 మినిట్స్ దాన్ని ఫ్రై కానిద్దాము. 2-3 మినిట్స్ అయిపోయినాక నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను, దాన్ని కూడా బాగా మంచిగా మిక్స్ కానిద్దాము. ఇక కాసేపు తర్వాత దీంట్లోకి నేను ఒక 2 స్పూన్స్ అంతా సాల్ట్ వేసుకుంటున్నాను. మీ టేస్ట్ బట్టి మీరు వేసుకోండి. నేను ఒక 2 స్పూన్స్ అంతా సాల్ట్ వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని మొత్తం బాగా మంచిగా మిక్స్ కానిద్దాము. ఈ లోపల మన మ్యాగీ అయితే బాయిల్ అయిపోయింది. దీన్ని నేను ఇక పక్కకు తీసేసుకుంటున్నాను ఒక స్టెయినర్లోకి. దానిపైన ఒక 1 గ్లాస్ ఆఫ్ కోల్డ్ వాటర్ పోసుకుంటున్నాను. దానివల్ల మ్యాగీ విడివిడిగా అవుతుంది, అతుక్కోదు, స్టిక్గా కాదు, మొత్తం విడివిడిగా అవుతుంది. వాటర్ అంతా మంచిగా తీసేద్దాం. దీన్ని నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. మన గ్రేవీలోకి నేను కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఒక 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు వీలైతే అల్లం ఎల్లిగడ్డ సపరేట్గా చిన్నగా చాక్ చేసుకొని వేసుకోండి, ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. దాంట్లోకి వేసేసి నేను మొత్తం మంచిగా బాగా మిక్స్ చేసేస్తున్నాను. పక్కన పెట్టుకున్న మన లూడీస్ ఉంటాయి కదా, అవన్నిటిని తీసుకొచ్చి దీంట్లోకి వేసేసుకొని బాగా మంచిగా మిక్స్ కానియాలి. ఇక మొత్తం బాగా మిక్స్ కానియాలి. దాని తర్వాత మనం ఒక 1 స్పూన్ అంతా సోయా సాస్ వేసుకుంటున్నా, 1 స్పూన్ అంతా చిల్లీ సాస్ వేసుకుంటున్నా, 1 స్పూన్ అంతా టమాటా సాస్ వేసుకుంటున్నాను. దాన్ని మొత్తం బాగా మిక్స్ కానియాలి. మనం 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వేసుకుంటే మీ టేస్ట్ బట్టి మీరు వేసుకోండి. 1 స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. 1/2 స్పూన్ అంతా కారం వేసుకుంటున్నాను. కారం తర్వాత ఇది మస్ట్, అసలు దీనివల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. మ్యాగీ మసాలా బయట దొరుకుతుంది కదా, అది వేసుకొని చాలా మంచి టేస్ట్ వస్తుంది. అచ్చం బయట నుంచి తెచ్చుకొని
వేసుకొని తిన్నంత టేస్ట్ వస్తుంది. ఇది మీ ఆప్షన్, కావాలంటే స్కిప్ చేయొచ్చు. ఇలా కూడా అది వేయకుంటే కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది, అది వేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఇక దీనిపైన కొత్తిమీర చల్లేసి మనం దించేసుకోవడం, మన లూడీస్ రెడీ అయిపోయినాయి, వెజ్ లూడీస్ రెడీ అయిపోయినాయి. ఇంటూ టేస్టీ అయినా హెల్దీ అయినా మన ఆటా లూడీస్ రెడీ అయిపోయినాయి కదా. పిల్లలు ఎవరన్నా వెజిటేబుల్స్ తినకుంటే దీంట్లో వేసేయండి, తప్పకుండా ఏంటంటే అంత మంచి టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. ఒకసారి మీ ఇంట్లో చేసి పెట్టండి, బయట నుంచి తీసుకొచ్చాము మమ్మీ అని అంటాడు, అంత మంచి టేస్ట్ వస్తుంది. వీడియోస్తో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరికొత్త వీడియోతో నేను మళ్ళీ వస్తాను. మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే ఒకసారి ఛానల్ లోపలికి వెళ్ళి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా